హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అనుకుంటారు. నేనండి అసలు మనం మామూలు కొడుతో మనం తోపులేం కదా ఏంటి మామూలు తోపులేంటి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ మనమే కనిపిస్తాం. నేను మీ ప్రపంచ యాత్రికుడు, నన్ను మాత్రం మామూలుగా తిట్టుకోవట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఒక మంచి కళాకారుడు అంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి బేస్ వాయిస్ ఉన్న మా అదృష్ట దీపక్ ఉన్నాడు. ఒకసారి దీపక్తో మాట్లాడేద్దాం. హలో దీపక్. హాయ్. వామ్మో అమ్మ నాయనో ఏంటి ఆ గొంతు ఏంటి ఏది మళ్ళీ ఒకసారి మాట్లాడు. హలో అండి. మామూలుగా లేదు, బేసు అదిరిపోతుంది. అక్కడేమో కిరణ్ గారు ఉన్నారు. అంటే వాయిస్కి బెదిరిపోతున్నాం. మీరు ఇప్పుడు దీపక్ మంచి వాయిస్ ఏం చేస్తాం? అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇటు మామూలు వాయిస్ కాదు. అయితే అమితాబ్ బచ్చన్ వాయిస్ చేసే ముందు మనకు ఇది అమరీష్ పురి వాయిస్ నేను ఒక మాట అంటా, దాన్ని మీరు అన్నారు. తప్పకుండా. ఈ కన్య మామూలు కన్య కాదు. ఈ కన్య దేవ కన్య. చూసారా, మామూలు లేదు. దాన్ని ఏమంటారు? గ్రఫ్ అంటే జీరో వస్తుంది. అదొకసారి దీపక్ ఎలా బాగా చేస్తాడు, ఒకసారి చూడండి. తప్పకుండా. ఏ సినిమాలో అది? కల్కిలోది అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ మాట. అంటే గ్రఫ్ ఎలా అయితే మనం యూజ్ చేస్తామో, ఏ విధంగా అయితే మనం గ్రఫ్ యూజ్ చేసి చెప్పచ్చు అనేది ఒక మాట మీ ముందు చెప్తానండి. నీ కడుపులో ఉండేది మామూలు మనిషి కాదు తల్లి, అతను ఒక కారణ జన్ముడు. బాధపడకు తల్లి, నేను నీ వెనకాల వస్తాను. చింతించకు తల్లి, నేనున్నాను నీతో పాటు. అంటే ఇలాంటి వాయిస్ అంటే గ్రఫ్ యూస్ చేస్తే మామూలుగా లేదండి అసలు. వైబ్రేషన్ మామూలుగా జీరో అనేది అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సరేనా? కిరణ్ గారు ఈయన మామూలు కాదు, ఈయన ఇంత టాలెంటెడ్ ఉన్నారు అని మా బాగా చెప్తారండి. అది ఒకసారి ఎంత బాగా చేశారంటే అబ్బా చాలా టాలెంటెడ్. నీలకంఠ గారు ఇలాంటి అందరినీ ఒక్కచోట తీసుకొచ్చి ఇలా ఎలివేట్ చేస్తున్నారంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ దీపక్ గారు, నీలకంఠ గారు. మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ అండి, చాలా సంతోషం. కళాకారులందరూ ఒకటే చోట ఉండాలి, ఒకటే అంటే ఒకరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు గ్రో అవ్వాలంటూ ఒక పాయింట్తో వస్తున్నారు నీలకంఠ గారు. చాలా సంతోషం సార్. ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తూ నాకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ఆర్ట్ అనేది ఒక జర్నీ. మిమిక్రీ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, ఏదైనా మనం ఎన్నో తప్పిదులు, కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సార్ని ఫాలో అవ్వండి. ఎంతో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. క్యారెక్టర్ నిజంగా మాట్లాడుతుందా అని ఒక పరకాయ ప్రవేశం అందరికీ రాదండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా గొప్ప పరకాయ ప్రవేశం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.